బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్లో దారుణం జరిగింది. బల్లిపడ్డ ఉప్మాను తిని 7 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో ఉంటున్న 100 మంది విద్యార్థులకు పెట్టిన ఉప్మాలో ఓ విద్యార్థికి బల్లి కనిపించింది. ఈ విషయం మిగతా విద్యార్థులకు చెప్పడంతో వారు తినడం మానేశారు. అయితే అప్పటికే సుమారు 30 మంది విద్యార్థులు టిఫిన్ చేశారు. విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి హాస్టల్కు చేరుకుని పరిశీలించారు. హాస్టల్ సరైన సిబ్బంది లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్లో దారుణం జరిగింది. బల్లిపడ్డ ఉప్మాను తిని 7 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో ఉంటున్న 100 మంది విద్యార్థులకు పెట్టిన ఉప్మాలో ఓ విద్యార్థికి బల్లి కనిపించింది. ఈ విషయం మిగతా విద్యార్థులకు చెప్పడంతో వారు తినడం మానేశారు. అయితే అప్పటికే సుమారు 30 మంది విద్యార్థులు టిఫిన్ చేశారు. విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి హాస్టల్కు చేరుకుని పరిశీలించారు. హాస్టల్స్ లో సరైన సిబ్బంది లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే ఘటనపై ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. తరంగిణి నారాయణపేట జిల్లా బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. ఉప్మాను తిని 7 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ సిబ్బంది హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఉదయం ఉప్మా టిఫిన్ చేయడంతో 100 మంది విద్యార్థులు టిఫిన్ చేసే క్రమంలో 30 మంది విద్యార్థులు అప్పటికే తినడంతో మిగతా వారిని కూడా ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు. అయితే ఇదే విషయమై జిల్లా అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి కృష్ణమాచారి హాస్టల్ చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటామని, ఇదే విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. అయితే ప్రజా సంఘాల నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని బీసీ హాస్టల్లో ఎక్కడ చూసిన సమస్యలు విస్తవేశాయని, మురికి కూపాలుగా మారాయని, హాస్టల్ సరైన విద్య సరైన ఆహారం అందక విద్యార్థులు థ్యాంక్ యూ ప్రదీప్. లేదు అనుకోకుండా ఇట్లా తీసేటప్పుడు పడ్డది, ఏదో కొద్దిగా ఇదైందని అంటుంది. ఇప్పుడు కొద్దిగా అయితే ఏముంటుంది, బల్లి కలర్ మళ్ళీ అంతా బ్లాక్ కావడం అంటే అది ఎప్పుడో పడి అది పాయిజన్ మొత్తం అయిపోయింటుంది. ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులు తిన్నారు. ఇప్పటికే 5 మెంబర్స్ వాంతులు జరిగినాయి. ఒక నలుగురేమో హాస్టల్లో ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపోయినాం, అడ్మిట్ అయినరు అక్కడ. ఇదే సార్ ఇక్కడ సమస్యలు. ఇంకోటి బిల్డింగ్ చూడండి సార్, ఇది ఆడ ఉన్న వర్షాలకి నిర్లక్ష్యం అయితే ఒకటి గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ముఖ్యంగా రావడానికి కారణం, ఈ రోజు ఉదయం విద్యార్థులు టిఫిన్ చేస్తున్న ఒక బీసీ హాస్టల్లో టిఫిన్ చేస్తున్న విద్యార్థులు ఈ రోజు ఉప్మా పెట్టిందంట. ఆ ఉప్మాలో కొంతమంది విద్యార్థులు టిఫిన్ చేసి ముందుగానే వెళ్ళిపోయినరు. ఇంకా కొంతమంది చేస్తున్నప్పుడు ఒక విద్యార్థికి, శివ అనే విద్యార్థికి ఇక్కడ ఒక ఉప్మా తినేటప్పుడు బల్లి బాగా ఉడికిపోయి నల్ల కలర్ లో మారిపోయింది. ఆ బల్లిని చూసి విద్యార్థి బెదిరుకొని సగం అప్పటికే తినిపోయిన విద్యార్థులు బాధపడుతూ చెప్పినాక బాధపడ్డారు. ఆ విద్యార్థి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఆ విద్యార్థికి తీవ్రంగా కడుపు నొప్పి రావడం, అనేక వాంతులు, ఇక్కడ ఉన్న విద్యార్థులు అనేక మందికి ఇప్పుడు వాంతులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు చూసి ఇవన్నీ పరిశీలించాలని కోరుతున్నాం. ఇంకా విద్యార్థులు ఇక్కడ రోజు పరిస్థితులు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు విద్యార్థులు కూడా దాన్ని వేరే పడేసిండ్రు, మళ్ళీ చేసినారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ బల్లి పడడం మాత్రం ఈ యొక్క వర్కర్ల నిర్లక్ష్యం చాలా ఉంది కనుక ఈ వర్కర్ల మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటా. ఇటువంటి మన పునరావృతం కాకుండా